వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ మీ బ్రహ్మరాయ్. ప్రస్తుతం మనం సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారితో మాట్లాడుతున్నాం. నమస్తే లక్ష్మీనారాయణ గారు, బాగున్నారు? థ్యాంక్ యూ సార్. ఎలా చూస్తుంది సార్ ప్రచారం? ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేసి, ముఖ్యంగా పేదవాళ్ళని మోసం చేసి రాష్ట్రాన్ని దూరం చేసింది. ఆ విషయం ప్రజలకు అర్థమైంది. అందుకని ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయి, ఎన్నికల తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించుకుంటున్నారు. సరే, కన్నా లక్ష్మీనారాయణ అంటే దాదాపు 3 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ కండవాతోటి రాజకీయాలు చేశారు జిల్లాలో. కానీ 4 దశాబ్దాలు కానీ మొట్టమొదటిసారి తెలుగుదేశం జనసేన బీజేపీ కండవాతోటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఓట్లు అడుగుతున్నారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది కంపేర్ చేసుకుంటే? నాకైతే పెద్ద డిఫరెన్స్ కనపడాల. అంటే కన్నా లక్ష్మీనారాయణ విషయం వచ్చేటప్పటికి పార్టీ అనేది కాదు, ఎందుకంటే డెవలప్మెంట్ వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా చేతనైన సహాయం చేస్తామనేటువంటి నమ్మకం ప్రజలకు ఉంది. అది ఏ సింబల్ అనేది పక్కన పెడితే కన్నా లక్ష్మీనారాయణ అనేటువంటిది ఒక సింబలే సింబల్. అందుకని ఖచ్చితంగా ప్రజల్లో పెదకూరుపాడులో చేసినటువంటి డెవలప్మెంట్, ఆ యాక్సెప్టెన్స్ సత్తెనపల్లిలో ఉంది. సో మీకు ఇక్కడ తెలుగుదేశం క్యాడర్ ఏ మేరకు సహకరిస్తుంది? 100% సహకరిస్తుంది. ఇక్కడ కోడెల ప్రసాద్ గారి కుటుంబీకులు మీకు సహకరిస్తున్నారా? సహకరిస్తుంది. డౌట్ ఏం లేదా దాంట్లో? డౌట్ ఏం లేదు. సో మరి జనసేన బీజేపీ వాళ్ళు కూడా సహకరిస్తాను. ఒక సమన్వయకర్త తప్ప. జనసేన సమన్వయకర్త ఇండిపెండెంట్ గా పోటీ చేసి సో మీకు మీ ఓట్లను చీల్చాలనేటువంటి ప్రక్రియలో భాగంగా ముందుకెళ్తా ఉన్నాడు. సో అది మిమ్మల్ని ఏమైనా కలర్ పెడుతుందా? ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ ఇంతవరకైతే కలిసి రావట్లేదు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చెప్పారు, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిస్తాను, అప్పటిదాకా పనిచేయదు. మరి ఆయన కూడా ఆయన కలిసి రావట్లేదు. ఆయన ఉద్దేశం ఏంటో సార్, సాధారణంగా జనసేన పార్టీ టికెట్ల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు సో ఆ పార్టీ తక్కువ సీట్లు పోటీ చేస్తారు. సో అలాంటి క్రమంలో తెలుగుదేశం నుంచి పోటీ చేసినటువంటి ఇలాంటి నాయకులు జనసేన సమన్వయకర్తలు కానీ ఇన్ఛార్జీలు కానీ పిలిచి మాట్లాడి బుజ్జగించి వారు కలుపుకొని ముందుకెళ్ళారు. కానీ మీరు ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు అని అనుకోవచ్చా? నేను ఆయన అనేక మాటలు మాట్లాడుతున్నాను. ఆయన ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూర్చొని అనౌన్స్ చేసిన అభ్యర్థిని భుజం మీద ఎత్తుకొని తిరిగి వెళ్ళేస్తాను చెప్పిన. ఆయన అనౌన్స్ చేసిన గంటకి నేను వాళ్ళకి ఫోన్ చేశాను, ఎవరిని కలుస్తాను, మళ్ళీ ఎవరికి ఫోన్ చేశాను, మళ్ళీ కలుస్తాను. నేను ప్రతిసారి ఫోన్ చేసి ప్రోగ్రామ్ చెప్తున్నాను, ఖచ్చితంగా వస్తానని చెప్తున్నారు, ఎవరు చూస్తున్నారు. ఆయన ఏమంటారంటే నాతో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మాట్లాడాలి, మీరు మాట్లాడించండి, మీరు కనుక మాట్లాడించకపోతే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అనేటువంటి దానికి కూడా ప్రయత్నం చేశాను. చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు, ఆయన ఫ్రీగా ఉండగానే మాట్లాడిస్తాం, ఈలోపు మీరు పని చేయమని చెప్పేసి బాబు గారు కూడా చెప్పారు. సో మొత్తం వివాదం సత్యమనుగుతున్నారు అనుకోవచ్చు. తెలియదు. సరే, ఈ నియోజకవర్గం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంబటి రాంబాబు, సో ఆయన స్పీడ్ మీరు తట్టుకోగలరా? ఆయన స్పీడ్ ఉచ్చరించడానికే నేను ఇష్టపడను. ఆయన స్పీడ్, ఆయన స్పీడ్ ఎంత 30 సంవత్సరాలు. సో సత్తెనపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తానటువంటి ధీమా వ్యక్తం చేయొచ్చా? ధన్యవాదాలు లక్ష్మీనారాయణ గారు. మరి చూశారు కదా, సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గెలుస్తాననేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.